So second year BA all groups fourth semester మనకి 2 units. First unit MS Excel and second one is MS Access. సో MS Excelలో మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేద్దాము. డిఫరెంట్ formulas and functions. What are the formulas and what are the functions and different functions, different basic concepts ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. So what is in MS Excel? MS Excel is a spreadsheet software. MS Excel is a spreadsheet software to create and store data in the form of columns and rows in a worksheet and workbook. So mainly MS Excel అనేది mathematical operations చేయడానికి, లైక్ క్యాలిక్యులేషన్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మనకి చేయడానికి మాత్రమే MS Excel యూజ్ అవుతుంది. మెయిన్గా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, మెయిన్లీ అకౌంటింగ్, మార్కెట్, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్పస్, ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది MS Excel అప్లికేషన్. సో MS Excel ఓపెన్ చేస్తే మీకు ఈ వర్క్ షీట్ అనేది ఇలా కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వర్క్ షీట్. వాట్ ఈజ్ ఏ వర్క్ షీట్ అండి? వర్క్ షీట్ ఈజ్ ఏ ఏరియా వేర్ యూ హ్యావ్ టు ఎంటర్ సమ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ and save it to analyze the data and information or to do some calculations. So Excel's main screen is called as a worksheet. Each worksheet is comprised of many boxes called cells. మీకు తెలుసు, ఎవ్రీ MS Excel ఓపెన్ చేస్తే మనకి దాన్ని మనం వర్క్ బుక్ అంటాము. వర్క్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 255 worksheets. Every worksheet is a collection of some rows and columns. అండ్ 65538 రోస్ ఉంటాయి, అలాగే 255 కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ ఏమో ABCD వరకు, రోస్ ఏమో 1 2 3 6 5 5 3 8 ఉంటుంది. The combination of a column and row is called as a cell, and every cell have a cell address. And then cell reference అని కూడా అంటాము. Cell pointer is used to move or navigate within a worksheet from one cell to another cell or one place to another place. So selecting a cell. Select a cell by clicking on it once. Don't double click, and you can move from cell to cell with the arrow keys. with the arrow keys. So మనం ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎలా నావిగేట్ అవుతామంటే బై యూజింగ్ arrow keys, up arrow, down arrow, left arrow, right arrow. Select a cell by clicking on it. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ మనకి B4 అని కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ బార్. Address bar means it is used to display the current cell address. That is used to display the address of the current cell. It is called as address bar. So B4 means column B and row 4. So entering information, the formula bar. So how the information or data, how the data or information is entered in a cell of a worksheet, and what are the different types of data types are available in the worksheet. So entering information or the formula bar, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి B4 అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ అడ్రస్ బార్. అడ్రస్ బార్లో మనకి కరెంట్ సెల్ అడ్రస్ అనేది కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్, టాప్ రైట్ సైడ్లో మనకి హాయ్ దేర్ అనే ఒక మెసేజ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్ములా బార్. అంటే మనకి MS Excel సెల్లో మనకి దానికి సంబంధించిన ఏ సెల్కి సంబంధించిన ఫార్ములా అయినా ఉంటే ఆ సెల్కి సంబంధించిన ఫార్ములా కనిపిస్తుంది, కరెస్పాండింగ్ ఫార్ములా కనిపిస్తుంది. సో టు ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సెల్ జస్ట్ స్టార్ట్ టైపింగ్. అంటే మనం డేటా అనేది టైప్ చేసుకోవచ్చు సెల్లో. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనకి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే న్యూమరిక్ డేటా, క్యారెక్టర్ డేటా, స్ట్రింగ్ డేటా, ఫార్ములాస్, ఫంక్షన్స్ అండ్ ranges,
when you are done, either press the enter key or press an arrow key. అంటే మీరు కంప్లీట్ అయిపోయాక డేటా టైప్ చేసేసాక ఎంటర్ అయినా ప్రెస్ చేయాలి లేదా arrow key అయినా మూవ్ చేయాలి. The information in the selected cell is also displayed in the formula bar above. నెక్స్ట్ అంటే డబుల్ క్లిక్ టు మోడిఫై సెల్. మనకి ఏదైనా ఒక సెల్ అని మనం మోడిఫై చేయాలి, సెల్ కాంటెంట్ని చేంజ్ చేయాలి లేదా మోడిఫై చేయాలి అంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే సెల్ మనకి ఈ ఇందులో ఓపెన్ అవుతుంది, ఫార్ములా బార్లో ఓపెన్ అవుతుంది. అందులో మనము సెల్ని కాంటెంట్ చేయొచ్చు. సో కాలమ్ నేమ్స్ లెటర్స్ అండ్ రో నేమ్స్. సో ఒక వర్క్షీట్లో కాలమ్ నేమ్స్ మనకి అన్నీ కూడా మనకి లెటర్స్లో ఉంటాయి, ABCDE. అలాగే రో నేమ్స్ నెంబర్స్లో ఉంటాయి. సో మనకి ఎన్ని ఉన్నాయంటే 255 కాలమ్స్ ఉంటాయి, 256. అలాగే 65538 రోస్ ఉంటాయి. రోస్ అనేవి 1 2 3 స్టార్ట్ అయ్యి 65538 ఉంటుంది. కాలమ్స్ ABC స్టార్ట్ అయ్యి ZZ వరకు ఉంటుంది. ద కాలమ్స్ ఆఫ్ ద వర్క్షీట్ ఆర్ నేమ్డ్ విత్ లెటర్స్, ద రోస్ ఆర్ నేమ్డ్ విత్ నెంబర్స్. Selected cell. What is a cell? Cell is a combination of a column and a row, and every cell have an address. Example B4. Like a cell names, example ikkada B4 అని ఇచ్చాం చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ద సెల్, కరెంట్ సెల్ ఆర్ సెలెక్టెడ్ సెల్. నేమ్ బాక్స్ అని ఉంది. సో ద నేమ్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ద కాలమ్ దట్ ఈస్ సెల్ ఇన్ ద ఫాలోడ్ బై ఏ నెంబర్ ఆఫ్ ద రో. సో ప్రజెంట్ సెల్ నేమ్స్ అనేది ఎలా, ఎగ్జాంపుల్ B4 సెల్ నేమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కరెంట్ దట్ కరస్పాండింగ్ కాలమ్ and corresponding row number. Example, the selected cell in the picture is named B4, not 4B. అంటే ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత రో సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్సెల్ ఆటోమేటికలీ షోస్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్లీ సెలెక్టెడ్ సెల్ ఇన్ ద నేమ్ బాక్స్. అంటే మనకి కరెంట్ సెల్ అనేది ఆటోమేటికల్గా మనకి వర్క్షీట్ మనం సెల్ అనేది మూవ్ చేస్తుంటే, సెల్ పాయింటర్ అనేది మూవ్ చేస్తుంటే ఏరో కీస్ తోటి మనకి ఆటోమేటిక్ కరెంట్ సెల్ అనేది డిస్ప్లే అవుతుంటుంది అక్కడ టాప్ లెఫ్ట్ సైడ్లో. సో ఎక్సెల్ ఫార్ములాస్. సో వాట్ ఆర్ ద టుడేస్ కాన్సెప్ట్ ఈస్ ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అంటే ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాము, హౌ టు క్రియేట్ అండ్ యూజ్ ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ హౌ టు క్రియేట్ అండ్ యూజ్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఇన్ MS Excel. So how to use formulas or how to create formulas in MS Excel. సో ఎక్సెల్ ఫార్ములాస్ అంటే ఏంటి, అవి ఎలా స్టార్ట్ చేస్తారు. సో you must have an equal symbol as the first character in a cell that contains a formula. The equals to sign tells Excel that the contents of the cell is a formula. Without equals to sign the formula will not calculate anything. So MS Excelలో ఫార్ములాస్ చేయాలి అంటే మనము ఈక్వల్స్ టు సింబల్తో స్టార్ట్ చేయాలి. సెల్ కాంటెంట్ అనేది ఈక్వల్స్ టు సింబల్ తోటి స్టార్ట్ చేయాలి. MS Excelలో ఫార్ములాస్ చేయాలి అంటే మనము ఈక్వల్స్ టు సింబల్ తోటి మనము స్టార్ట్ చేయాలి MS Excelని. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫార్ములాస్, డిఫరెంట్ ఫార్ములాస్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 3 నెంబర్స్ ఎంటర్ చేసాము. 3 2 5 అనే 3 నెంబర్స్ ఎంటర్ చేసాము. B1 B2 B3. ఇక్కడ B1 B2 B3 అనే 3 సెల్స్లో 3 నెంబర్స్ 3 2 5 అనే నెంబర్స్ ఎంటర్ చేసాము. అండ్ B4లో మనం ఒక ఫార్ములా ఎంటర్ చేసాం. ఏంటంటే ఫార్ములా ఈజ్ B1 + B2 + B3 B1 + B2 + B3 అనే ఫార్ములా మనము ఎంటర్ చేసాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ సమ్ ఆఫ్ 3 గివెన్ నెంబర్స్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ సమ్ ఆఫ్ 3 గివెన్ నెంబర్స్ ఇన్ ద MS Excel. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఏంటంటే ఈక్వల్స్ టు ఇక్కడ ఇచ్చాం B1లో ఒక నెంబర్ ఉంది, B2లో ఒక నెంబర్ ఉంది, B3లో ఒక నెంబర్ ఉంది, B4లో ఒక ఫార్ములా ఇచ్చాము. ఏంటంటే ఈక్వల్స్ టు B1 + B2 + B3 అనేది ఫార్ములా. మనం B1 + B2 + B3 అనే ఫార్ములా ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే 10 అనే అవుట్పుట్ వచ్చేస్తుంది.
సో ఇక్కడ మనకి ఏంటంటే ఫార్ములా అనేది బిగిన్స్ విత్ అండ్ ఈక్వల్స్ టు సింబల్, ఫార్ములా విత్ ఈక్వల్స్ టు సింబల్ లేదా ఫార్ములా అనేది ఈక్వల్స్ టు సింబల్ తోటి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ ప్రెస్సింగ్ ఎంటర్, మీకు ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి 10 అనే రిజల్ట్ లేదా అవుట్పుట్ అనేది మనకి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ టు క్రియేట్ ఫార్ములాస్ అండ్ యూజింగ్ ఫార్ములాస్ ఇన్ MS Excel. సో మిస్సింగ్ అసైన్మెంట్, ఒకవేళ మీరు ఈక్వల్స్ టు సింబల్ ఇవ్వలేదనుకోండి, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ లేదా స్ట్రింగ్ కింద మనకి MS Excel తీసుకుంటుంది. సో MS Excel మనకి ఫార్ములా, వాట్ ఈస్ ఎ ఫార్ములా అండ్ హౌ టు యూజ్ ఫార్ములాస్ అండ్ హౌ టు క్రియేట్ ఫార్ములాస్ ఇన్ MS Excel. MS Excel మనకి ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఏ లెటర్తో స్టార్ట్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఫార్ములాస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏంటి అన్నది మనము చెప్పుకుందాం. సో MS Excelలో ప్రతి ఫార్ములా కూడా ఈక్వల్స్ టు సింబల్తో స్టార్ట్ అవుతుంది. MS Excelలో ప్రతి ఫార్ములా కూడా ఈక్వల్స్ టు సింబల్తో స్టార్ట్ అవ్వాలి. సో వాట్ ఈజ్ ఏ ఫార్ములా అండి? ఏ ఫార్ములా ఈజ్ ఏ ఎక్స్ప్రెషన్. ఏ ఫార్ములా ఈజ్ an expression which starts or begins with an equals to symbol, which starts or begins with an equals to symbol, and it contains some constants, and it contains some operators, and it contains some cell references. సో MS Excelలో ఫార్ములా అనేది ఒక ఎక్స్ప్రెషన్. అందులో మనకి డిఫరెంట్ కాన్స్టెంట్స్ లేదా డిఫరెంట్ సింబల్స్ లేదా డిఫరెంట్ కాన్స్టెంట్స్ లేదా డిఫరెంట్ ఆపరేటర్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లేదా సెల్ రెఫరెన్సెస్ లేదా సెల్ అడ్రసెస్ అనేది వాడతాం. సో what are the different types of operators used in MS Excel formula? So you can use the following, any of the following operators in formula. So ఫార్ములాలో ఈ సింబల్స్ మనం వాడతాం. ప్లస్ ఫర్ ఎడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, స్టార్ ఫర్ మల్టిప్లికేషన్, స్లాష్ ఫర్ డివిజన్, క్యారెట్ ఫర్ ఎక్స్పోనెన్షియేషన్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈక్వల్స్ టు A1 + 3, ఈక్వల్స్ టు 100 ± B3, ఈక్వల్స్ టు A1 into B1, ఈక్వల్స్ టు D1/100, ఈక్వల్స్ టు A2 caret 2. సో ఇవి మనకి డిఫరెంట్, ఇక్కడ మనకి డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసాం. 100 అనేది A1 అనేది సెల్ రెఫరెన్స్, 100 అనేది కాన్స్టెంట్, B3 అనేది అగైన్ సెల్ రెఫరెన్స్, A1 into B1 అంటే 2 సెల్ రెఫరెన్సెస్, లైక్ దట్. Explicit values and cell references. You can use both explicit values, cell references in a formula. అంటే మన ఫార్ములాస్లో సెల్ రెఫరెన్సెస్ అంటే సెల్ అడ్రసెస్. సెల్ రెఫరెన్స్, వాట్ ఈస్ సెల్ రెఫరెన్స్ అండి? సెల్ రెఫరెన్స్ మీన్స్ ద అడ్రస్ ఆఫ్ ద సెల్. సో ఫార్ములా విత్ ఓన్లీ సెల్ రెఫరెన్సెస్ అంటే ఈక్వల్స్ టు A1 into B1. ఫార్ములా విత్ ఓన్లీ లెటరల్ వాల్యూస్ అంటే equals to 100/27. Formula with both cell references letter values means equals to A1/100. Next is functions. What are the different types of functions? What is a function? So function అనేది, what is a function అండి? So sum function, what is a sum function అండి? Sum function is a function which is also called as auto sum function. Auto sum function అని అంటాము. auto sum function అంటే to find out sum of some numbers, or to find out some cell contents, find out some values, sum of some values అంటే the cells అలా అనమాట. ఎగ్జాంపుల్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 1 2 3 4 5 అంటే ఇక్కడ మనము 5 నెంబర్స్ సమ్ క్యాలిక్యులేట్ చేసాము. అలాగే సమ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A1, B1, C1 అంటే A1 + B1 + C1 అంటే A1 B1 C1 3 నెంబర్స్ యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అలాగే ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 9, A1, B2, 5, C1. ఇది కూడా మనకి సమ్ ఆఫ్ సమ్ నెంబర్స్ అండ్ సెల్స్, సమ్ ఆఫ్ సమ్ నెంబర్స్ అండ్ సెల్స్కి సంబంధించిన సమ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ మనం యూస్ చేస్తాం.
So ranges, what are ranges? So what are the range? What is a range? Range means a rectangular box of cells is called as a range. The name of a range is the name of the upper left cell of the range, followed by a colon, followed by the lower right cell of the range. Example, A1 colon B2 is a shorthand for A1, A2, B1, B2. So see next slide for more examples. So what is a range? Range and range is called as to select more than two cells. To select more than two cells in a worksheet is called as a range. అంటే రేంజ్ అంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ని మనం సెలెక్ట్ చేయడానికి రేంజ్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాము. జనరల్గా రేంజ్కి మనం ఆపరేట్ చేయడానికి కోలన్ సింబల్ అనేది యూస్ చేస్తాం. రేంజ్ని మనం సెలెక్ట్ చేయడానికి కోలన్ సింబల్ అనేది మనము యూస్ చేస్తాం. సో రేంజ్, ఎవ్రీ రేంజ్ కంటైన్స్ ద ఫస్ట్ సెల్ followed by colon symbol followed by the last cell. So here are the examples. A1 colon B2 means we are going to select A1, A2, A1, B1, A2, B2. So that is the range. Ante multiple columns automatic cut avutada. So example is sum is equals to sum of 1, 2, 3, 4, 5. Similarly other functions. So ranges, what is a range? A range is used to select some set of functions or a group of functions. So what is a range? A range is a set of cells or a group of cells from first cell to last cell, or by giving a beginning cell to the ending cell, or first cell to last cell, and by using some column symbol. రేంజ్ అనేది మనకి సెట్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేయడానికి, రేంజెస్ మనకి సెట్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేయడానికి ఈ రేంజెస్ అనేవి మనము యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఆఫ్ రేంజెస్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూపించారు చూడండి. A1 colon B5 అంటే మనకి A1, A2, A1, B1, A2, B2 కింద సెలెక్ట్ అవుతుంది. అలాగే ఎగ్జాంపుల్ C3 colon E10 అంటే C3 D3 E3, C4 D4 E4, అలాగే E4 E8 అలా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రేంజెస్. సో సమ్మింగ్ ఏ రేంజ్. సో హౌ టు ఫైండ్ అవుట్ some of the ranges or how to use the some of the ranges of the data numbers means ఇక్కడ మనం ఈక్వల్స్ టు సమ్ అనేది మనం వీటిని ఆటో ఫంక్షన్స్ అంటాము. ఆటో ఫంక్షన్ ఈజ్ ఆటో ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద సమ్, యావరేజ్, మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్. సో ఫార్ములా ఏంటి? ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A1, B1, C1, A2 లైక్ దట్. ఆర్ దీన్ని మనం సింపుల్గా విత్ ఏ రేంజ్ తోటి మనకి ఎలా ఇంత లాంగ్ ఎక్స్ప్రెషన్ రాయకుండా మనం ఎలా యూస్ చేస్తామంటే ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ A1 colon C4 అని ఇస్తాం అన్నమాట. సో రిలేటివ్ సెల్ రెఫరెన్సెస్. సో వాట్ ఈస్ ఎ రిలేటివ్ సెల్? By default, when you copy a formula that contains a cell reference, Excel will automatically adjust the cell reference. అండ్ మనం రిలేటివ్ సెల్ అంటాం. రిలేటివ్ సెల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఫార్ములాని మనం కాపీ చేసినప్పుడు, ఏదైనా ఒక ఫార్ములాని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కాపీ చేసినప్పుడు అందులో సెల్ రెఫరెన్సెస్ ఉంటాయి. ఆ సెల్ రెఫరెన్సెస్లో మనకి కాపీ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఆ సెల్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సెల్ అడ్రస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as సెల్ రెఫరెన్స్, relative cell references. So this is the example of relative cell references. So we may continue in the next class.